ఒక్కసారి గెలిస్తే నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చారని వైసీపీ సీనియర్ నేత ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు మిర్యాల కృష్ణ అన్నారు. పార్టీలో చేరిన తర్వాత ఆయన మాట్లాడుతూ 5 సార్లు గెలిచిన ఆయన ఒంగోలుకి చేసిందేమీ లేదన్నారు. ఒక్కసారి దామచల జనార్దన్ ను గెలిపిస్తే ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు పెట్టిద్దన్నారు. ఆ అభివృద్దిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో దామచల జనార్దన్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దామచల జనార్దన్ గారు ఆయన ఒక్కసారి చేస్తేనే ఒంగోలు పట్టణం ఇంత అభివృద్ధి చెందింది. గతంలో చాలా మంది చాలా సార్లు చేశారు, ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఇది చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఈరోజు ఇంతమంది పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఇన్స్పిరేషన్ తోటి ఆయన్ని రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. జాయిన్ అయిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లో మనం గమనించాల్సింది చాలా ఉన్నాయి. ఎన్నో ప్రలోభాలకు నోరు చేస్తూ ప్రస్తుతం ఉన్న నాయకులు వాళ్ళు ఎన్నో దామచల జనార్దన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు దామచల జనార్దన్ గారి నాయకత్వంలో మా ఆరవైస బ్రదర్స్ గాని అందరూ చేరడం చాలా శుభ పరిణామం. ఈరోజు దామచల జనార్దన్ రావు గారు మన పట్టణానికి చేసిన అభివృద్ధికి నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చే 3 నెలల ఎలక్షన్ లో మనం ఆయనకి అత్యధిక మెజార్టీతో ఆరవైస నాయకులు మద్దతుగా పనికి ఆయన గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ ఒంగోలుకి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి జనార్దన్ గారు, ఆయన సుత్తా వెంకటేశ్వరరావు గారు. మరి మేమేమో చేసామంటారు, 25 సంవత్సరాలు బట్టి చేసామంటారు. కానీ 5 సంవత్సరాల చిన్న బాలుడు మరి 5 సంవత్సరాల్లోనే కార్పొరేషన్ చైర్మన్ ఒంగోలుకు తెచ్చి 30 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేసిన ఏకైక వ్యక్తి మరి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజుకి కార్పొరేషన్ 5 సంవత్సరాల బట్టి అధ్యక్షుడిని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి 5 నయా పైసలు ఈ కార్పొరేషన్ కి తేకుండా మేమేదో చేసాం, అమ్మఒడి వచ్చింది, తాతబడి వచ్చింది, అబ్బాయి గుడ్డు వచ్చింది అని చెప్తున్నాడు. దయ ఉంచి సాకులు మానుకొని 5 పైసలు తేకుండా ఈ రోజు కూడా కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసినటువంటి ఈ పార్టీని తరిమి కొట్టాలని కోరుకుంటూ, అభివృద్ధి ప్రదాత అంటే దామచల జనార్దన్ గారు. ఒకసారి పట్టణాన్ని గమనించుకోండి. గతంలో ఎట్లా ఉంది, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పదవి నిర్వహించిన వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఆ కేవలం సంవత్సరాల కాలంలో ఏ విధంగా విషయం మీరు గమనించుకోవాలండి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర